ఇంటికి ₹1,00,000 ఇచ్చి కాకినాడలో నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు పిఠాపురంలో. అట్లాగే కాకినాడ ఎంపీ స్థానానికి సంబంధించి ఒకవేళ నేను కనుక అంటే కాకినాడ పార్లమెంట్కి చేయమని చెప్పేసి బీజేపీ సూచించిందో తెలుగుదేశం సూచించిందో తెలియదు, కానీ అది రాంగ్ సంకేతం వెళ్తుంది. ఎందుకంటే ఆయనకి శాంతం రాష్ట్ర రాజకీయాలు కాదు జాతీయ రాజకీయాలకి వెళ్ళిపోతారంటే రాష్ట్రాన్ని వదిలేసినట్టు. అప్పుడు రేపు పొద్దున కాపు సామాజిక వర్గం కానీ జనసేన వాళ్ళు కూడా ఓటు వేస్తే ఆయన వరకు వేసుకుంటారు కానీ మిగతా వాళ్ళకి వేయరు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలన్న అభిలాషే అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ. అదే ఇప్పటికి త్యాగం చేసేసారు. తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తున్నారు. ఒక పక్కన బాధపడుతుంటే ఆయన ఇప్పుడు ఏమని చెప్తున్నారు, పిఠాపురం సీటు నేను తీసుకున్నాను కాబట్టి నేను టీటీఎం శ్రీనివాసుని తీసుకొచ్చి కాకినాడకి పెట్టాను. ఒకవేళ కనుక పెద్దలు చెప్తే అటుదిటు అవుతుంది, అప్పుడు పిఠాపురం ఈయనకి ఇస్తాను నేను కాకినాడ చేస్తాను అన్నటువంటి. అంటే నా చేతుల్లో ఏమీ